హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ చూపిస్తున్న ఇడ్లీలు అయితే మిక్సీలో రుబ్బు వేసుకొని చేసుకున్నానండి. అయినా కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఎంత కలర్ఫుల్గా, మృదువుగా వచ్చాయో. మరి నేను ఏ టిప్స్ ఫాలో అయ్యానో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపప్పు అయితే వేసుకొని, ఇంకో గిన్నెలోకి 2 గ్లాసుల రవ్వ అయితే వేసుకున్నానండి. రవ్వను కూడా బాగా శుభ్రంగా కడుగుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని పిండేసుకుంటే సరిపోతుంది. అదే మినపప్పు అయితే ఒక 8 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి. రవ్వను కూడా మనం నానబెట్టుకుంటేనే ఇడ్లీలు మిక్సీలో వేసుకున్నా సరే స్మూత్గా వస్తాయి. మినపప్పులో కొంచెం మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకున్నట్లయితే ఇడ్లీ మరింత సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు మినపప్పు 8 గంటల పాటు నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా స్మూత్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పిండేసుకున్నటువంటి ఇడ్లీ రవ్వలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే మొత్తంలో ఒకేసారి సాల్ట్ వేసుకొని కలుపుకుంటానండి. కావాల్సినంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్కి కావాల్సినంత పక్కన తీసి పెట్టుకుంటాను. ఈ విధంగా పక్కన తీసి పెట్టుకున్నది చూడండి, ఫెర్మెంటేషన్ ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా ఆయిల్ రాసి ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన స్మూత్గా, మృదువుగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీకు ఈ ఇడ్లీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.